టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో స్టేట్ బ్యాంక్ ప్రతినిధులు శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని స్థానిక ఎండూరి కన్వెన్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం జరిగింది. ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 1వ తేదీ నాటికి స్టేట్ బ్యాంక్ ఇండియా ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి పిలుపు మేరకు తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 70,000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని అమలాపురం, రాజోల్ నందు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. తాము చేపట్టిన కార్యక్రమానికి సహకరించిన ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ సెంటర్ చైర్మన్ నాగేశ్వరరావు మరియు కార్తీకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేసి వారికి ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే కెటిల్స్ను బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ రవికాంత్, అమలాపురం స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ వై గణేష్, ఆర్ఏసీ పీసీ ఏజిఎం సురేంద్ర, యూనియన్ సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వెంకటేశ్వరరావు, కంకటాల వెంకటేశ్వరరావు, శ్రీమన్నారాయణ, ఆర్ఏసీసీ చీఫ్ మేనేజర్ సుబ్బారావు మరియు అధిక సంఖ్యలో ఎస్బీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 27 జూన్ 2025 సందర్భంలో 1 జూలై 2025 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జన్మదినోత్సవం అని చెప్పుకోబడిన బ్యాంక్ డే 70 వసంతాలు 1956లో ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం లెక్క తీసుకుంటే ఈ సంవత్సరానికి 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఎస్బీఐలో ప్రజెంట్ మన ఫస్ట్ తెలుగు పర్సన్ టు బికమ్ చైర్మన్ శ్రీ చల్లా శ్రీనివాసులు రెడ్డి గారి పిలుపు మేరకు 70 వసంతాలు పూర్తి చేసిన ఎస్బీఐ 70,000 రక్త యూనిట్స్ని డొనేట్ చేయాలనే ఉద్దేశం, ఆలోచన వెనుక ప్రతి ఊర్లోనూ ఎస్బీఐ వచ్చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్బీఐ అమలాపురం రీజియన్ మేము ఈరోజు సంకల్పించాము. సో ఈ సంకల్పం మేరకు మేము ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ఇక్కడ మాకు స్పేస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా స్టాఫ్ అందరినీ పిలుపు మేరకు మా దగ్గర ఎక్స్టర్నల్ అవుట్ఫిట్స్ ఉన్న హెచ్ఎల్సీస్ కానీ, ఎస్ఎస్ఎల్స్ కానీ, ఎఫ్ఓఎస్ టీమ్స్ కానీ, రికవరీ ఏజెంట్స్ కానీ, లేకపోతే జేవీస్ కానీ, ఎస్బీఐ లైఫ్ అని, ఎస్బీఐ జనరల్ అని, మ్యూచువల్ ఫండ్ అని, మా స్టాఫ్ యూనియన్ అండ్ ముఖ్యంగా ఆర్బీఓ స్టాఫ్ అని, లేకపోతే అసోసియేషన్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసి బ్లడ్ డొనేషన్లో పాల్గొంటున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మేమందరము రుణపడి ఉంటాము. అండ్ వీళ్ళ ద్వారా పలు బ్లడ్ అవసరం పడి పలు జీవితాలు నిలబడతాయన్నప్పుడు చాలా గర్వకారమైన విషయము. ఆ విషయం గురించి అందరూ గర్వపడాలి. సో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇక్కడ మాత్రమే కదా, రాజోల్ సెంటర్లో కూడా చేస్తున్నాము. ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా అందరూ అమలాపురం ట్రావెల్ చేయలేరు కాబట్టి ఈ వర్షాల కారణంగా అటు ఇటు ఉండడం 2 సెంటర్లు పెడుతున్నాము. రాజోల్లో కూడా నిర్వహిస్తున్నాము, ఇక్కడ నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ఎండూరి నాగేశ్వరరావు గారికి, తర్వాత స్టాఫ్ కార్తిక్ గారికి, తర్వాత స్టాఫ్ యూనియన్ గణేష్ గారికి, స్టాఫ్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ సురేష్ గారికి, తర్వాత మా రీజనల్ ఆఫీస్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా 70,000 యూనిట్లు డొనేషన్ కార్యక్రమంలో మన ఆర్ఎం గారు అశోక్ నాగరాజ్ గారి ప్రోత్సాహంతో ఈరోజు ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ బ్యాంక్లో వాళ్ళ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళ బ్లడ్ ఇవ్వటం వల్ల ఎన్నో జీవితాలు ఆశకరం అయ్యి ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.
ఇంతటి మంచి అవకాశం నాకు ఇచ్చిన అశోక్ నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన మన గౌరవనీయులైన చైర్మన్ శ్రీ శ్రీనివాసులు శెట్టి గారి పిలుపు మేరకు అక్రాస్ ఇండియా మనం 70,000 యూనిట్ల రక్త సేకరణలో భాగంగా ఇక్కడ అమలాపురంలో మన ఏజిఎం మన ఆర్ఎం గారు ఎవరైతే ఉన్నారో అశోక్ నాగరాజన్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే రోజు మనం రాజోల్లో ఇక్కడ 2 సెంటర్లో మనం రక్తదానం దాదాపుగా 150 మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారు ఇవాళ. అలాగే చైర్మన్ పిలుపు మేరకు 70,000 యూనిట్ల సేకరణలో భాగంగా మా వంతు అమలాపురం వంతుగా దాదాపుగా 200 యూనిట్లు రక్త సేకరణ చేసి అందేవాలనేది లక్ష్యంగా పెట్టుకుని మేము దానికోసం పనిచేయడం జరుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ లివ్. అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ 28 నుండి ఆడి సింధూర్ ఆషాఢం శ్రావణం డిస్కౌంట్ సేల్ ఆల్ వెరైటీస్ పై అప్ టు 61% ఆఫ్. స్పెషల్ ఆఫర్స్ కంచి వెజిటబుల్ డిజైనర్ సారీస్, కంచి టిష్యూ సారీస్, కంచి 6K సారీస్, రామాంగో కడువర్ సారీస్ పై స్పెషల్ ఆఫర్స్. కస్తూరి పట్టు 499 రూపాయలకి 2 సారీస్, ధర్మవరం పట్టు 2696 రూపాయలకి 2 సారీస్, గంగా పట్టు 699 రూపాయలకి, సిల్క్ సారీ 695 రూపాయలకి 2 సారీస్. మెన్స్ వేర్ పై 30 to 50% డిస్కౌంట్. సూటింగ్స్ షర్టింగ్స్ పై 10% to 29% డిస్కౌంట్. స్పెషల్ ఆఫర్ లినిన్ జెడీ ప్యాక్ 1+1 ఆఫర్. చుడిదార్స్ పై 999 రూపాయలు 50% ఆఫ్. కుర్తీస్ 499 రూపాయలకి 1+4 ఆఫర్. లాంగ్ కుర్తీస్ 1399 రూపాయలు 1+1. బ్రాండెడ్ లెగిన్స్ 499 రూపాయలు 1+2 ఆఫర్. కిడ్స్ వేర్ పై షరారా 1999 రూపాయలకి 1+1. వెస్ట్రన్ టాప్స్ 999 రూపాయలు 1+3 ఆఫర్. షర్ట్స్ పై 1+2 ఆఫర్. జీన్స్ పై 1+2 ఆఫర్. 1 గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్. చందన బ్రదర్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.